నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నా నమస్కారం. తాజాగా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి బేవరేజ్ కార్పొరేషన్ పరిధిలోని వెబ్సైట్ని పూర్తిగా అసలు తొలగించినట్టుగా ఒక ఆరోపణ అయితే ఉంది. సో ఎన్నికలు సమీపిస్తున్న ఇదే సమయంలో దాన్ని తొలగించడం వెనుకున్న అతిపెద్ద రహస్యం ఏంటంటారు? అంటే ఇందులో 2-3 కారణాలు కనిపిస్తున్నాయి సుధాకర్ గారు. ఒకటి ఏంటంటే అది అతి పెద్ద కుంభకోణంగా బయటకు వచ్చింది. ఇప్పుడు సంవత్సరానికి దాదాపు 30,000 కోట్ల రూపాయలు కేవలం లిక్కర్లో కుంభకోణం జరుగుతుంది అనేది, అంటే విత్ ఫిగర్స్తో సహా. ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా స్వయంగా సీజీఐకి, ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్కి కూడా లెటర్ రాశారు. అందులో ఫిగర్స్తో సహా ఇచ్చారు. సేల్స్ కూడా ఏం జరుగుతుందంటే డిజిటల్ రూపంలో జరగటం లేదండి. డిజిటల్ రూపంలో 0.5% లోపే జరుగుతుంది. మిగిలిందంతా కూడా క్యాష్ రూపంలో జరుగుతుంది. ఇది ఎక్కడ పెద్ద కుంభకోణం జరుగుతుందంటే అసలు యాక్చువల్గా ఈ లిక్కర్ కొనుగోలులో కూడా గతంలో ఒక స్టాండర్డ్ కంపెనీలు ఐఎం ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కంపెనీస్, మ్యాక్డెవెల్లో ఇలాంటివి, అలాంటి స్టాండర్డ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసే తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ అంతకుముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే. అంతేగాని గుర్తింపు లేని లోకల్ డిస్టిలరీస్ నుంచి కొనరండి. ఎందుకు కొనరంటే అవి సరైన నాణ్యత ప్రమాణాలు ఉండవు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి తోడు వీళ్ళు ఏంటంటే ఎవరైతే బేవరేజెస్ ప్రొడ్యూస్ చేస్తారో స్టాండర్డ్ కంపెనీస్, వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకుని బేవరేజ్ కార్పొరేషన్ కొనుగోలు చేసేది. అంత ట్రాన్స్పరెంట్గా ఉండేది. అక్కడి నుంచి వాళ్ళు కొన్నదానికి కూడా వీళ్ళు త్రూ బ్యాంకే పేమెంట్లు జరిగాయి. అంత పారదర్శకంగా ఉండేది. అమ్మకాలు కూడా ఎంత అమ్ముతున్నారో అంత ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఈ బేవరేజెస్ రేట్లు విపరీతంగా పెంచేశారండి, ఈ లిక్కర్ రేట్స్. రెండోది కొంటున్నది కూడా ఎవరి దగ్గర అంటే పెద్ద కంపెనీల వాళ్ళందరినీ వీళ్ళు బ్యాన్ చేశారు. అసలు వాళ్ళని టెండర్లో పార్టిసిపేట్ చేయనట్ల వీళ్ళకి సంబంధించిన వాళ్ళనే బేవరేజెస్ కార్పొరేట్ పెట్టించారు, ఫ్యాక్టరీస్ పెట్టించి అవి వాటికి గుర్తింపు ఉన్నా లేకపోయినా వాళ్ళ దగ్గరే కొంటున్నారు. అది కూడా రేట్ కాంట్రాక్టు బాగా హై రేట్ కొంటున్నారు, అమ్మేది కూడా హై రేట్ అమ్ముతున్నారు. ఇంకా ఇప్పుడు అల్టిమేట్గా తాగేవాడే కడతాడు తాళపన్నని. ఇప్పుడు కాపురాలు చితికిపోతున్నాయి. ఎవరైతే ఆ మద్యం తాగుతున్నారో వాళ్ళ కాపురాలు చితికిపోతున్నాయి. ఒకటి రేటు పరంగానేమో బాగా రేట్లు పెంచేశారు. అదివరకు 80 రూపాయలతో సరిపుచ్చుకున్నాడు, వాళ్ళు 250 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఆంటర్ల పెదాలకి. రెండోది నాసిరకం, వాటి మూలాన రాని జబ్బులు ఇవ్వండి అన్ని రకాల మనిషికి. ఇప్పుడు మొన్న మధ్య కూడా చూసాం, వెస్ట్ గోదావరి కొయ్యలగూడెం దగ్గర అక్కడ జరిగిన మార్కాపూర్ ఇటు ప్రకాశం జిల్లాల్లో. అంటే దీని మూలాన ఏమవుతుందంటే ఆర్థికంగా కుంగిపోతున్నాయండి కుటుంబాలు. వ్యక్తి చనిపోయాడంటే ఇక ఆ కుటుంబం ఏం చేస్తండి? ఇప్పుడు 35 ఏళ్ళు 40 ఏళ్ల లోపాళ్ళు ఈ లిక్కర్కి అలవాటు పడి లివర్ ఫెయిల్ అయ్యి, కిడ్నీస్ ఫెయిల్ అయ్యి, బ్రెయిన్ ఇట్లా అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి, నర్వస్ సిస్టము. దాని వలన కుటుంబాలు చితికిపోతున్నాయి. ఇవి ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంది, ఇంత ఆదాయ మార్గంగా ఉంది, ఇందులో ఈ అక్రమాలన్నీ బయటకు వస్తాయి అనే ఉద్దేశం మీద నేను అనుకోవటం. ఆ ట్రాన్స్పరెన్సీ లేకుండా గతంలో ఏంటంటే గత గవర్నమెంట్లో ఏ బేవరేజెస్ నుంచి ఎంతెంత క్వాంటమ్ ఆఫ్ సరుకులు తీసుకొస్తున్నారు, ఎంత, తర్వాత దాటి విలువ ఎంత, అమ్ముతున్నది ఎంత, ఇట్లా ఏ డివిజన్స్ ఉంటాయి కదా వాళ్ళకి, ఏ జోన్కి ఎంత అలాట్ చేశారు అంటే స్టాకు, దాని అమౌంట్ ఎంత, ఇట్లా ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ ఉండేది. అంటే అమ్మకాల మీద కూడా వాళ్ళకు ఒక అవగాహన ఉండేది. ఏ జోన్లో ఎంతెంత ఎన్ని క్రేట్స్ వెళ్తున్నాయి అనేది, బీర్లు ఎంత వెళ్తున్నాయి, విస్కీ ఎంత, బ్రాందీ అన్నీ ప్రతిదీ అది పెట్టేవాళ్ళు. తర్వాత ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఖర్చు కానీ అన్నీ దాంట్లో కనపడేది. ఇప్పుడు అది తీసేయటం ఏంటంటే ఈ అంతా కూడా డిజిటల్ రూపంలో జరగట్లేదు కదా. ఇది ఎప్పుడైనా కూడా కుంభకోణం బయటపడిందంటే పూర్తిగా ప్రజలకు తెలిసే అవకాశం ఉందని ఒక రీజను. రెండోది ఏంటంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి గతంలో ఎంతెంత సప్లై అయ్యేదో అంతే సప్లై అవ్వాలండి. ఎలక్షన్ టైంలో కూడా అంతకన్నా మించి సప్లై అయిందనుకోండి, అది ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం పెడుతుంది. ఆ తర్వాత రిస్ట్రిక్షన్ కూడా పెడుతుంది. గతంలో ఈ నెలలో ఎంత అమ్మారో గత సంవత్సరం అంతే ఇవ్వమంటుంది. కానీ ఎలక్షన్కి వీళ్ళకి కార్యకర్తలకి పోయించాలి కదా, ఓటర్లకిను. ఇది గవర్నమెంట్ ఎంత తీసుకొచ్చేది, ఎంత ఎవరికి ఇస్తుంది తెలియకుండా ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళు ఓటర్లకి ఇవ్వడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తాయి కదా, కానీ లిక్కర్ దొరకకుండా చేస్తున్నారు. తర్వాత బయట నుంచి వాళ్ళు తేవాలన్నా కూడా బయట నుంచి నిఘా పెడతారు. అంటే వీళ్ళు ఇచ్చిన ముందే మాత్రమే ఓటర్లకు అంత, తప్ప ప్రతిపక్షం కానీ ఇంకే ఇతర పక్షాల వాళ్ళకి మందు అందుబాటులో ఉండదు. ఇట్లా 2-3 కారణాలు కనపడుతున్నాయండి.
ఈ ఇట్లా రిస్ట్రిక్షన్ పెట్టడం వలన ఏమవుతుందంటే అసలు దీంట్లోంచి తీసేయటం వలన ఈ ట్రాన్స్పరెన్సీ అనేది అసలు ఏం జరుగుతుంది, ఎంత కొనుక్కొస్తున్నారు, అసలు ఆ స్టాక్ అమ్ముతున్నారా లేకపోతే పార్టీలకు వెళ్ళిపోతుందా డైరెక్ట్గా, తర్వాత అమ్ముతున్న దాంతోపాటు పార్టీలకు కూడా వెళ్ళిపోయేది నిఘాల కిందకి రాదు. ఎలక్షన్ వీళ్ళు ఉంటారు కదండి పరిశీలకులు, వాళ్ళు వీటి మీద కూడా నిఘా పెడతారు. ఆ నిఘాలోకి రానివ్వకుండా అనఫిషియల్గా పార్టీలకు వెళ్ళిపోతే వాళ్ళు వాళ్ళ ఛానల్స్ ద్వారా ఓటర్లకు పంపించుకుంటారు అనమాట. ఇటువంటి ప్రయత్నంగా కనిపిస్తుంది. లేకపోతే దాయాల్సిన అవసరం ఏముందండి ఇందులో. ఇప్పుడు బేవరేజెస్ కార్పొరేషన్ కొంటుంది, మళ్ళీ రిటైలర్స్కి సప్లై చేస్తుంది, ఇది జోనల్ వైజ్గా షాపులకి. సరే ఎక్కువ రేటు కొంటున్నారు, ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, అవన్నీ తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు జనమే చెబుతున్నారు కదా, గతంలో 80 రూపాయలు ఉండ క్వార్టర్ ఇవాళ 200కి వెళ్ళిపోయింది ఇట్లా, తర్వాత క్వాలిటీ ఏం పడిపోయింది అనేది. ఈ అన్ని రీజన్స్ కూడా ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని కూడా చేశారనిపిస్తుందండి. గతంలో జీవోలను కూడా ఇలాగే దాచిపెడుతుంటే హైకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత జీవోలు అయితే మళ్ళీ వెబ్సైట్లో పెట్టడం జరిగారు. సో ఇప్పుడు దీన్ని కూడా ఏమైనా కోర్టుకి వెళ్ళి తిరిగి మళ్ళీ వెబ్సైట్ని పునఃప్రారంభించే ఏర్పాట్లు ఏమైనా చేయొచ్చు అంటారా? అంటే ఎవరన్నా పబ్లిక్ లిటిగేషన్ వేస్తే ఇన్నాళ్ళ నుంచి లేని అబ్జెక్షన్ ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు అక్రమంగా పార్టీకి సప్లై చేసుకోవడానికి దీంట్లో కనపడకుండా చేస్తున్నారా, రెండోది ఈ కొనుగోలులోనూ అమ్మకాల్లో ఉండే ఈ వేరియేషను ఈ కుంభకోణాలు బయటపడకుండా చేస్తున్నారు అనేది ఇవన్నీ కనుక గౌరవ కోర్టు దృష్టికి వెళ్తే గతంలో ఎందుకు పెట్టారు ఇప్పుడు ఎందుకు తీశారని అడుగుతుంది కదండి. అడిగినప్పుడు రీజన్ చెప్పాలి కదా. ఇప్పుడు దూడ మేత కోసం కొబ్బరి చెట్టు ఎక్కానని చెబితే నమ్మదు కదా కోర్టు. ఇప్పుడే ఎందుకు తీశారు అన్నప్పుడు స్పెసిఫిక్ రీజన్ చెప్పాలి, అది రీజనబుల్గా ఉండాలి, గౌరవ కోర్టుకు కూడా నమ్మకం కలగాలి కదా. అసలు అయినా ఇప్పుడు ప్రతిదీ వెబ్సైట్లో పెట్టమని అప్పుడు సీఎం గారు డాష్ బోర్డులోనే పెట్టించేసాడు. అందులో వీళ్ళకి చేతికి వీళ్ళకి వచ్చేది ఏముంటుందండి, అంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. త్రూ టెండర్ల ద్వారా కంపెనీలు పార్టిసిపేట్ చేసేవి, వాళ్ళు సప్లై చేసేవాళ్ళు బేవరేజెస్ కార్పొరేషన్ త్రూ బ్యాంక్ ద్వారా పేమెంట్లు ఇచ్చేసేది వాళ్ళకి. అట్లా ప్రతిదీ ఆన్ రికార్డు ఉండేది, ఏ జోన్ ఎంతంత వెళ్తుంది సప్లై కూడా ప్రతిదీ. ఇప్పుడు అది పరిస్థితి లేదు కదా. వీళ్ళు తీసుకొస్తున్నది ఒక రకంగా అక్రమ సరుకు, అక్కడ సరైన ఎక్సైజ్ డ్యూటీలు అవన్నీ కట్టకుండానే, తర్వాత నాణ్యత ప్రమాణాలు అవన్నీ ల్యాబుల్ టెస్టులు సర్టిఫికేషన్స్ ఏం లేవు వీటికి. దాని వల్లనే కదా ఆమె మద్రాసు పంపించి కొన్ని స్టాండర్డ్ ల్యాబ్స్లో పెడితే ఇది హ్యూమన్ కన్సంప్షన్కి పనికిరాదన్నారు, అంటే మనుషులు వాడటానికి పనికిరాదని. ఏమైనా రేస్ గుర్రాలకి అట్లాంటి వాటికి పెట్టవచ్చు, తర్వాత పశువులు జబ్బులు అవి చేస్తే చూస్తారా బాగా హార్డ్ పెడతారు, తాగిస్తారు, అట్లాంటి లిక్కర్ ఇది మామూలు హ్యూమన్ కన్సంప్షన్ పనికిరాదండి. కానీ అదే దిక్కు కాబట్టి తాగుతున్నారు, తాగినందుకు మూల్యం చెల్లిస్తున్నారు.